ఎక్సైజ్ కార్యాలయంలో ముమైత్ ఖాన్ విచారణ కొనసాగుతోంది. 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్ రాత్రంతా రహస్య ప్రాంతంలో ఉండి సరిగ్గా విచారణ సమయానికి సిట్ ఆఫీస్కు వచ్చారు. చార్మి తరహాలోని ముమైత్ ఖాన్ 4 సభ్యుల మహిళా ఆఫీసర్ల బృందం విచారిస్తోంది. ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఈ టీంలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరగనుంది. సినీ ఇండస్ట్రీలో కెల్విన్ ముఠాతో సంబంధాలు, డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు ముమైత్ ఖాన్ పై ప్రశ్నిస్తున్నారు. నెదర్లాండ్కు చెందిన అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎక్సైజ్ బృందం సినీ వాళ్లకు డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో కూపీలాగుతున్నారు. ముమైత్ కోసం రూపొందించిన క్వశ్చనీర్లో ఇవి కూడా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్న ముమైత్ ఖాన్ సిట్ ముందు ఏ విషయాలు చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ముమైత్ ఖాన్ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ముమైత్ ఖాన్ విచారణలో కొత్త విషయాలు ఏమైనా తెలుసా ఇప్పటి వరకు? ప్రధానంగా ముమైత్ ఖాన్ ని ఇవాళ 3.5 గంటల పాటు ఇప్పటికే విచారించారు. కొద్దిసేపటి క్రితమే ఆమెకి లంచ్ విరామం కూడా ఇచ్చారు. లంచ్ విరామం తర్వాత మళ్ళీ ఒకసారి విచారణ కొనసాగబోతుంది. ప్రధానంగా ఎలాంటి కెల్విన్ తోటి సంబంధించి ఎలాంటి పరిచయాలు ఉన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే పూరి జగన్నాథ్ సినిమా ద్వారానే ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కూడా కొనసాగాయి. అంటే చాలా మంచి స్నేహితులు కూడా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య ఎలాంటి సన్నిహిత్యం ఉంది, ఏ విధంగా క్యాల్విన్ తోటి పరిచయం అయింది అన్న దానిపై ప్రధానంగా విచారణ ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు ముంబైలో ఎక్కువగా ముమైత్ ఖాన్ ఎక్కువగా ఉండేది, గడిపేది మొత్తం కూడా ముంబైలోనే. ముంబై నుండి ఈమె ఇక్కడికి వచ్చి రావడం, ఇక్కడ సినిమా షూటింగ్లో పాల్గొనడం, తిరిగి ముంబైకి వెళ్ళిపోవడం, ఈ విధంగా చేస్తుంది. కాబట్టి ముంబైకి సంబంధించిన డ్రగ్ మాఫియా పైన కూడా దృష్టి సారించారు అధికారులు. దీంతో పాటుగా ఆమె కొన్ని నెలల నుండి కూడా ఆమె ముంబైలోనే గడుపుతుంది. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తగ్గుముఖం పట్టాయో అప్పటి నుండి ఆమె ముంబైలోనే మకాం వేసింది. అక్కడే ఆమె ఉంటుంది. అక్కడ నుండి ఆమె షూటింగ్ల సమయం అప్పుడు ఇక్కడికి రావడం, షూటింగ్లు ముగిసిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం అనేది చేస్తూ ఉంది. ఈ సమయంలో క్యాల్విన్ తోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, కేవలం క్యాల్విన్ ఒక్కడే ఉన్నాడా, ఇందులో మిగతా డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన వాళ్ళతో లింక్ ఉందన్న కోణంలో ప్రస్తావన విచారణ ఒకవైపు కొనసాగుతుంది. అలాగే ముమైత్ ఖాన్ ఎక్కువగా నటించిన సినిమాల్లో ఎక్కడ చూసినా కూడా ఐటమ్ సాంగ్లోనే ఎక్కువగా ఈమె నటించింది. అలాంటి ఐటమ్ సాంగ్లో నటించిన ముమైత్ ఖాన్ షూటింగ్ల సమయంలో ఎందుకు ఈమె విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది అంటే బ్యాంకాక్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు కావచ్చు, ఈమె చిత్ర యూనిట్ తోటి ఎక్కువగా వెళ్ళడం జరిగింది. ఎందుకు ఈమె ఆ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది? అలాగే ప్రతి నెల గోవాలో జరిగే ఫెస్టివల్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్టివల్ కూడా ముమైత్ ఖాన్ ఎక్కువగా హాజరవుతుంది అనేది కూడా అధికారుల వద్ద ఉన్న సమాచారం. ఆ సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందుకు ముమైత్ ఖాన్ ఏం చేస్తూ ఉండేది, అంటే ఎలాంటి కార్యకలాపాలు చేస్తుండేది, ఆమె ప్రొఫెషనల్ ఏ విధంగా ఉండేది అన్న దానికి సంబంధించి కూడా ఆమె నుంచి వివరాలు రాబడుతున్నారు. అలాగే పూరి జగన్నాథ్ తోటి పరిచయం ఏ విధంగా ఏర్పడింది, పూరి జగన్నాథ్ కెల్విన్ల మధ్య పరిచయం ఏ విధంగా ఏర్పడింది, అలాగే ముమైత్ ఖాన్ కెల్విన్ వీళ్ళ ముగ్గురు మధ్య ఏ విధంగా పరిచయం ఏర్పడింది, ఈ మొత్తాన్ని సమాచారాన్ని ఆమె ముందు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే క్యాల్విన్ అరెస్టు కస్టడీలోకి తీసుకున్న తర్వాత అధికారులకు లభించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ముమైత్ ఖాన్ ముందు ఉంచడం జరిగింది. ఆమె నుంచి ఆ ఆధారాలకు సంబంధించిన వాటి నుంచి వివరణ కోరుతున్నారు ప్రస్తుతం అధికారులు. దీంతో పాటుగా కేవలం ముమైత్ ఖాన్ క్యాల్విన్ నుండి మాదక ద్రవ్యాలు తీసుకునేదా, లేకపోతే ఇతరులకు ఎవరికైనా సరఫరా చేసేదా, ఆమె నేరుగా పూరి జగన్నాథ్కి అందజేసిందా, లేకపోతే ఇండస్ట్రీలో ఇంకా ఇతర పెద్దలకు ఎవరికైనా అందజేసిందా, ఈ మొత్తం కోణాల్లో ప్రస్తుతం ముమైత్ ఖాన్ని విచారిస్తున్నారు. మరొక వైపు ముమైత్ ఖాన్ నిన్న 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు వచ్చింది. ఆ తర్వాత నుండి కూడా ఆమె వెంబడి మొత్తం కూడా ఆమె పాల్గొంటున్న షోకి సంబంధించిన ప్రతినిధులే ఉన్నారు. ఇక్కడ 9:40 ప్రాంతంలో సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా ఆ షోకి సంబంధించిన ప్రతినిధులు ఎక్కువగా కనబడడం జరిగింది. ఎక్కడా కూడా ఆమెను మాట్లాడడం కానీ, ఆమెకు సెల్ ఫోన్ ఇవ్వడం కానీ ఎక్కడా కూడా చేయడం లేదు. అలాగే సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత వెంటనే ఆమెతో పాటు మరొక వ్యక్తిని మాత్రం పైకి అనుమతించారు. ఆమెను లోపల సిట్ కార్యాలయంలో 2 అధికారుల బృందంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా బృందం కూడా ఆమెను విచారిస్తున్నారు. ఈ మొత్తం 5 కోణాల్లో ఆమెను ప్రస్తుతం విచారించడం జరుగుతుంది. మొదటిది, ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందుకు ఆమె ప్రొఫెషనల్ ఏ విధంగా ఉండేది, అలాగే ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముంబై నుండి రాకపోకలు ఎక్కువగా సాగించడం, తర్వాత పూరి జగన్నాథ్తో పరిచయం, ఇదొక కోణం.
దీంతో పాటుగా పూరి జగన్నాథ్ క్యాల్విన్కి సంబంధించిన పరిచయం ఏ విధంగా ఉంది, ముమైత్ ఖానే క్యాల్విన్ని పూరి జగన్నాథ్కు పరిచయం చేసిందా, లేకపోతే పూరి జగన్నాథ్ క్యాల్విన్కి పరిచయం చేయడం, ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన చాటింగ్ సంబంధించిన వివరాలు, ఈ విధంగా 5 కోణాల్లో ప్రస్తుతం ముమైత్ ఖాన్ని విచారిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో లంచ్ విరామం ముగుస్తుంది. మళ్ళీ తిరిగి ఇద్దరు సిట్టు అధికారులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళా అధికారులు మొత్తం 5గురు కలిసి కూడా ముమైత్ ఖాన్ని విచారించబోతున్నారు. కళ్యాణ్.